సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్లో జన్మించాడు. తల్లిదండ్రులు కోమలతమ్మాళ్ మరియు కె. శ్రీనివాస అయ్యంగార్. వీరిది చాలా పేద కుటుంబం. రామానుజన్ పాఠశాల స్థాయిలోనే గణితం పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. ఎన్నో గణిత సమస్యలను సులభంగా సాధించేవాడు. పేదరికం వల్ల ఉద్యోగం చేస్తూ చదువు కొనసాగించాడు. గణితంలో ఇతని పరిశోధనలను గమనించిన ప్రొఫెసర్స్ ఇంగ్లాండ్కు తీసుకెళ్లారు. శ్రీనివాస రామానుజన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు మనం ఈ జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటాం. మీకందరికీ కూడా తెలుసు, ఇది ఆయన 1887 డిసెంబర్ 22వ తేదీ జన్మించినాడు. తమిళనాడులో. మన భారతదేశంలో విద్యకు సంబంధించి మనం కొన్ని జాతీయ పండుగలు జరుపుకుంటాం. ఆ జాతీయ పండుగలలో ముఖ్యమైనది ఆ జాతీయ గణిత దినోత్సవం, అంటే విద్యకు సంబంధించి. ఈ దినోత్సవాలు జరపడానికి ముఖ్య కారణం ఏమిటంటే మనకు ఆయా విషయాల పట్ల పిల్లల్లో అవగాహన కల్పించడం, దాని పట్ల ఆసక్తి కల్పించి ఆ రంగాలలో విద్యార్థులు పై తరగతులలో బాగా అభివృద్ధి చెంది దేశానికి ఉపయోగపడే విధంగా తయారవ్వాలనేసి ఈ దినోత్సవం చేయడం. ఇప్పుడు మనం ప్రాథమిక స్థాయిలో ఆ సంఖ్యలు, వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మనం స్టార్టింగ్ లో ఉంటాం. వీటిని నిత్య జీవితంలో మనం గణితంలో చదువు రాని వాళ్ళు కూడా ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకునే వాళ్ళు, అంటే గృహిణులు, వీళ్ళంతా కూడా గణితాన్ని ఉపయోగిస్తూ ఉంటారు తెలియకనే. గణితం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. మనము వ్యవసాయం చేయాలన్నా, లేదా వ్యాపారం చేయాలన్నా, ఏ కట్టడం కట్టాలన్నా, ప్రతి పనికి కూడా మనకు గణితం అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు కాలాన్ని లెక్క పెట్టించాలన్నా కానీ, లేదా పాల వ్యాపారి, పూల వ్యాపారి, ఏ చిన్న పని చూస్తున్నా
ఒక కాంట్రాక్టర్ అయినా, ఒక మేస్త్రి పని చేసేవాడైనా, ఎవరైనా సరే ఖచ్చితంగా గణితాన్ని వాడాల్సిందే. కాబట్టి నిత్య జీవితం మన శ్రీనివాస రామానుజం అయ్య గారు ఆయన ప్రాథమిక స్థాయిలోనే ఉపాధ్యాయులు చెప్పిన దానికి ఆయనే ఉపాధ్యాయుడు చెప్పిన దానికి ఒక క్వశ్చన్ తిరిగేశాడు. ఏ సంఖ్యనైనా అదే సంఖ్యతో భాగిస్తే దాని ఫలితం 1 వస్తుందని చెప్పాడు వాళ్ళ టీచర్. అప్పుడు ఆయన 0ని 0తో భాగిస్తే 1 వస్తుందా అని తిరిగి ఆ టీచర్నే క్వశ్చన్ చేశాడు.